హాయ్ అండి, హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో ఈరోజు నేను కొన్ని మోడల్స్ మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇదిగోండి, ఇది ఒక మోడల్ అనమాట. అంటే బ్యాక్ సైడ్ డ్రాప్ వస్తుంది. అంటే ఇంకా హెమ్మింగ్ అవ్వలేదు, ఫినిషింగ్ కాలేదు, బట్ మోడల్ ఒక్కసారి చూపిస్తున్నా. ఇవన్నీ కూడా ప్రిన్స్ కట్ మోడల్స్ అండి. ఓకే, ఇప్పుడు నేను చూపించే అన్నీ కూడా ప్రిన్స్ కట్ మోడల్స్, ఇవన్నీ యూఎస్ వెళ్తున్నాయి. సో వీళ్ళైతే పైపింగ్స్ ఏవి వేయొద్దన్నారు. సో అందుకని అన్ని ప్యాటర్న్స్ చేయాల్సి వచ్చింది. చూడండి, అంటే చాలా బాగా ఫినిషింగ్ వస్తాయి. ఎప్పుడైనా సరే నెక్ పీస్ ఇలా మీరు సపరేట్గా ఫ్యూజింగ్ క్లాత్ పెట్టుకుని మీరు చేస్తే కనుక చాలా ఫినిషింగ్ వస్తుంది, చాలా నీట్గా కనిపిస్తాయి. ఒకసారి మీరు చూడండి, మీకు అర్థమైపోతుంది. ఓకే, ఇది ఒక బ్లౌజు. అండ్ ఇంకొకటి ఈ బ్లౌజ్ వచ్చేసి పైన వచ్చేసి మీకు స్కాలప్ ఇచ్చేసాను, మధ్యలో ఒక చిన్న డ్రాప్, అంటే చిన్నది, చాలా చిన్నది, జస్ట్ ఏం మోడల్ కాకుండా ఒక చిన్న డ్రాప్. ఓకే, ఫ్రంట్ నార్మల్ అంటే ప్రిన్స్ కట్ వే, రౌండ్ నెక్ మాత్రమే దీనికి. ఓకే, సో ప్రతి దానికి ఐరన్ చేసుకుంటేనే చాలా బాగా ఫినిషింగ్ ఉంటుంది, అది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇది ఒక బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి మీకు ఇలా వస్తుంది నెక్, మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది. ఆల్టర్ నెక్ అంటారు దీన్ని. ఓకే, సో ఇదంతా ఇంకా నార్మలే. ఈ బ్లౌజెస్ ఇలా స్టిఫ్గా, సో ఈ క్లాత్ అనేది చాలా రోజులు వస్తుంది. విడిగా ఓన్లీ సింగిల్గా క్లాత్ స్టిచ్ చేస్తే ఎక్కువ రోజులు రావు, వాషింగ్లో పాడైపోతాయి. సో వీటి లోపల మనం క్లాత్ ఫ్యూజింగ్ అనేసి ఉంటుంది. సో అది బ్లౌజ్ లైనింగ్ ఎంత ఉందో అంత క్లాత్ ఫ్యూజింగ్ వేసుకుంటే చాలా క్లాత్ అనేది చాలా రోజులు వస్తుంది, ప్లస్ స్టిఫ్గా ఉంటుంది. ఎక్కడ చినిగినట్టు కానీ పిగిలినట్లుగా కానీ అవ్వదు. బట్ మీకైతే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. డబల్ ఐరనింగ్ కావాలి, డబల్ క్లాత్ కావాలి. అది ఓన్లీ క్లాత్ ఫ్యూజింగ్ వచ్చేసేసి మీటర్ 100 రూపీస్ ఉంటుంది. అది ప్రతిదానికి ఐరన్ చేసుకుంటూ అటాచ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ చాలా స్టిఫ్గా కనిపిస్తుంది, పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఎక్కడ ఏ ఫోల్డింగ్ లేకుండా బాడీకి అలా ఒక రోబోకి వేస్తే ఎలా అయితే కూర్చుని ఉంటుందో సేమ్ అలానే బ్లౌజ్ అలా ఉంటుంది. సో నేనైతే ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. సో ఇది బ్యాక్ నెక్ అండి. ఇలా జస్ట్ ఇలా పట్టుకోగానే మీకు ఆ షేప్ అనేది కనిపించేస్తుంది చూడండి. అలా మనకి బ్లౌజెస్ అనేవి వస్తాయి. ఈ ఫ్రంట్ సైడ్ కూడా మనం చిన్న స్కాలప్, అంటే ఒక 2 స్కాలప్ లాగా ఇచ్చేసి ఇలా నెక్ ఇచ్చినాం. ఓకే, అండ్ ఇది ఇంకొక బ్లౌజ్. ఇది దీనికి ఇలా షేప్ ఇచ్చినాం అనమాట. అండ్ సేమ్ ఫ్రంట్ కూడా సేమ్ అలానే మనం చిన్న ఒక 2 స్కాలప్స్ లాగా ఇచ్చేసి ఇలా నెక్ ఇచ్చినాం, ఫ్రంట్ నెక్. అండ్ హ్యాండ్స్కి కూడా వచ్చేసి మనం చిన్నదేం కాదు, నార్మల్గానే స్కాలప్పే ఇచ్చినాం హ్యాండ్స్కి కూడా. బట్ ఇట్లా పట్టుకోగానే ఇలా స్టిఫ్గా ఉంటుంది చూడండి. వాళ్ళు వేసుకున్నప్పుడు కూడా అలా ఐరన్ చేసినట్లుగా అలా నిలబడిపోతుంది హ్యాండ్కని కాదు, బాడీ మీద బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఇంకొకటి బ్లౌజ్ పీస్ అనేది పాడవదు. ఇవాళ రేపు శారీస్లో వచ్చే ప్రతి బ్లౌజు కూడా పాడైపోతుంది స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు కానివ్వండి, లేదా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వేసుకున్నప్పుడు కానివ్వండి. సైడ్ స్టిచ్చింగ్ దగ్గర కొంచెం టైట్ అయితే ఎలా పిగిలిపోతుందో అలా ప్రతి స్టిచ్చింగ్ దగ్గర అలా పిగిలిపోవడం అలా అయిపోతుంది క్లాత్. ఇవాళ రేపు వచ్చే క్లాత్ ఎన్ని వేలు పెట్టి శారీస్ కొననివ్వండి, బ్లౌజ్ మాత్రం ఎక్కువ రోజులు ఉండట్లేదు. అందుకని ప్రతి ఒక్కరు శారీ కొంటున్నారు, శారీకి మళ్ళీ మ్యాచింగ్ సపరేట్ బ్లౌజ్ పీస్ కొంటున్నారు అనమాట. సో శారీలో బ్లౌజ్ వాళ్ళకి యూజ్ అవ్వట్లేదు. అందుకనేసి ఈ యొక్క టెక్నిక్ యూజ్ చేస్తే ప్రతి బ్లౌజు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇది ఇంకొకటి అండి. ఇలా చిన్న చిన్న బుటీస్ మనం బ్యాక్ సైడ్ వేసాము, ఎంబ్రాయిడరీ వర్క్ అది. సో ఫ్రంట్ వచ్చేసి ఇలా బ్రాడ్ నెక్ వస్తుంది, ఫ్రంట్ బ్రాడ్గా ఇది ఇలా వచ్చేసి ఫ్రంట్ బ్రాడ్గా తిరుగుతుంది అనమాట ఈ నెక్. ఓకే, సో హ్యాండ్స్కి కూడా అక్కడక్కడ మనం చిన్న బూటీస్ వేసేసాము. హ్యాండ్స్కి బోర్డర్, ఇది శారీలో బ్లౌజ్. ఓకే,
థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మోడల్స్ ఉన్నాయి, అవి నేను రేపు మళ్ళీ వీడియోస్ పెడతాను.